హలో అండి, నమస్తే. రీసెంట్గా హాస్య బ్రహ్మానందం గారి కొడుకు గౌతమ్ రాజన్ నటించిన బ్రహ్మానందం మూవీ రీసెంట్గా రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ మూవీ చాలా బాగుంది. ఈ మూవీ గురించి మీరు తెలుసుకునే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, ఈ మూవీలో మన గౌతమ్ రాజా బ్రహ్మానందం గారు కొడుకు బ్రహ్మానందం గారు తాత మనవళ్ళగా యాక్టింగ్ చేయడం జరిగింది. బ్రహ్మానందం గారు ఒక అనాథ శరణాలయంలో సేద తీరుతూ ఉంటాడు. గౌతమ్ రాజా ఒక అనాథగా పెరిగి తన గోల్ రీచ్ అవ్వడానికి కొన్ని ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. గౌతమ్ రాజా చిన్న చిన్న సినిమాలలో సైడ్ యాక్టర్స్గా ప్రయత్నం చేస్తూ మెయిన్ లీడ్ యాక్టర్గా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇలాంటి సందర్భంలో గౌతమ్ రాజా ఒక చిన్న స్టోరీ అనేది రాస్తాడు. ఆ స్టోరీ అనేది మంచి ప్రశంసలు అనేది దక్కడం జరుగుతుంది. ఈ స్టోరీ అనేది స్క్రీన్ ప్రజెంటేషన్ ఇవ్వాలంటే దీనికి 6 లక్షలు ఖర్చు అవుతాయని ఒక ఫ్రెండ్ ద్వారా దీన్ని తెలుసుకొని 6 లక్షలు సంపాదించడానికి చూస్తాడు. ఈ గౌతమ్ రాజాకి బ్రహ్మానందం గారు చిన్నగా పరిచయం అవడం వల్ల వీళ్ళిద్దరూ కొంత సినిమా మొత్తం ట్రావెల్ చేయడం జరుగుతుంది. ఈ గౌతమ్ రాజా సినిమా తీయాలంటే బ్రహ్మానందం గారి ల్యాండ్ అమ్మి సినిమా తీయచ్చు, నా దగ్గర ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ అమ్మితే 6 లక్షలు వస్తాయి, 6 లక్షలతో నువ్వు సినిమా తీయడం స్టార్ట్ చేయొచ్చు అని బ్రహ్మానందం గారు గౌతమ్ రాజాకి చెప్పడం జరుగుతుంది. అక్కడి నుంచి వీళ్ళిద్దరు జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ల్యాండ్ కోసం బ్రహ్మానంద గారు గౌతమ్ రాజాని తన సొంత ఊరికి తీసుకుపోవడం జరుగుతుంది. బ్రహ్మానందం గారు అక్కడ జరిగే ఎమోషనల్ డ్రామా అనేది మంచి ఎమోషనల్ డ్రామా అనేది అక్కడ చూపించడం జరిగింది. డైరెక్టర్ స్క్రీన్ పే చూపించిన విధానం సక్సెస్ అయ్యడం చెప్పొచ్చు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ఒక కామెడీ ప్రధాన పాత్రగా సాగడం జరిగింది. అక్కడక్కడ బ్రహ్మానంద గారు వెన్నెల కిషోర్ పండించిన కామెడీ హైలైట్గా ఉంది. మీరు ఈ సినిమాని చూడకపోతే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. ఈ సినిమాలో బ్రహ్మానంద గారు ఎంతగా నవ్వించారో అంతగా ఏడిపించే సీన్స్ కూడా చాలానే ఉన్నాయి. మనము బ్రహ్మానంద గారిని చాలా సినిమాలలో నవ్వించడం చూసాం, కానీ ఈ సినిమాలో మాత్రం నవ్విస్తూ ఏడిపించే సీన్స్ మాత్రం చాలా ఉన్నాయి. ఈ సినిమాలో మెయిన్గా గౌతమ్ రాజా తను సెల్ఫిష్గా పెరగడం మనం ఈ సినిమాలో చూస్తాము. ఏదైనా తన కోసం, నా కోసం నేను ఏదైనా చేసుకోవాలి, నేను ఎవరి కోసం ఏం చేయను అనే సెల్ఫిష్ విధానంలో గౌతమ్ రాజాని చూస్తాం. కానీ ఈ సినిమాలో చివరి వరకు సెల్ఫిష్గా ఉంటూ కానీ ఒక ఎమోషనల్ సీన్స్లో మాత్రం తను కంటతడి పెట్టించే యాక్టింగ్ మాత్రం చేయడం జరిగింది. ఈ సినిమాలో గౌతమ్ రాజా మాత్రం మంచి యాక్టింగ్ పర్ఫార్మెన్స్, బెస్ట్ మార్క్స్ అనేది ఇందులో చూపించడానికి చెప్పవచ్చు. బ్రహ్మానందం గారు ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఒక ఎత్తు, ఈ సినిమాలో తను కామెడీతో పాటు హాస్యం కూడా జోడించడం ఈ సినిమాకి హైలైట్గా ఉంది. మీరు ఈ సినిమాని ఇంతవరకు చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. కానీ క్లైమాక్స్లో ఈ కథకు సరిపోయిన క్లైమాక్స్ ఇంకొంచెం ఎమోషనల్గా టచ్ చేస్తే బాగుండేది అనిపించింది. నాకైతే ఓవరాల్గా ఈ సినిమా పర్లేదు అనిపించింది. మీరు ఇంతవరకు ఈ సినిమాని చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. ఈ మూవీ చూసే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఓకేనండి, బాయ్.